చిచ్చి, ఎప్పుడు దెబ్బ తింటమే కానీ ఒక్కసారి కూడా దెబ్బ తీసి ఆనందపడే అదృష్టం దక్కటం లేదు. అయినా దెబ్బ తీసి పరువు పోయేట్టు చేయాలని చూస్తే అది నాకే రివర్స్ అయ్యింది. అధికంగా ఆవేశపడిన ఆలోచన చేసిన ఫలితాలు ఇలాగే ఉంటాయి. స్వర్ణ, నీకు అవకాశం రాలేదని బాధపడుతుంటే నేను చూడలేక నాకు పలుకుబడి ఉన్న చోటల్లా ఫోన్ చేసి ఆ షోలో పాల్గొనే ఛాన్స్ ఇప్పించా. కానీ నువ్వు ఆ ఛాన్స్ కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోయావు. అయినా అంత స్పీడ్ ఎందుకే నీకు? నిదానంగా ముందు పొగిడినట్టే పొగిడి ఆ తర్వాత పడేయాలి గాని ఒకేసారి అలా విరుచుకుపడ్డం ఎందుకు? నీ ఆవేశానికి తగ్గట్టే అయింది. దానిలో నక్క వినయాలు నాకు చేత కావు. చేత కాకపోతే పడి లేవడంతోటే జీవితం గడిచిపోతుంది. పడగొట్టే అవకాశమే దక్కదు. నిదానంగా ఆలోచించి ఓపికగా ప్లాన్ వేయగలిగితేనే గెలిచేది. నా వల్ల కాదు, కుదరదు అంటున్నానుగా. అయితే అనుభవించు. ఆంటీ చెప్పినట్టు ఫాలో అవ్వవే, లేకపోతే మనం ఎప్పటికీ ఇంతే. ఓపిక పట్టలేను అంటే ఎలాని? వాళ్ళ గెలుపు చూస్తూ ఏడుస్తూ కూర్చోటం నా వల్ల కాదు. చెప్పినట్టు వినకపోతే అదే మిగిలేది. మీరు అలాగే మాట్లాడితే ఎలా? ఆ సీత మీద ఒక్కసారైనా గెలిచి దాన్ని గేలి చేస్తే కానీ నాకు తృప్తి, మనశ్శాంతి ఉండవు. అలా గెలవాలంటే ఏం చేయాలో చెప్పండి. చెప్పింది చేయగలవా? తప్పకుండా చేస్తాను. అంతా మనవాళ్లే. ఎలా యుద్ధం చేయను అని అర్జునుల్లా ఆలోచించొద్దు. అంతా నా మీద భారం మోపి నేను చెప్పినట్టు నడుచుకో అన్నా కృష్ణుడి మాట ఫాలో అవ్వు. ఏమాత్రం నా వాళ్ళు అన్న ఆలోచనే రానివ్వద్దు. రానివ్వను. చెప్పండి. చూడు, చెప్పింది పూర్తిగా అర్థమైందిగా? అర్థమైందండి. స్వర్ణ, పంతవన్న పదం ఒక్కటే మనసులో తలుచుకోవాలి. ఏ మాత్రం మెత్తబడినా నీ కోరిక నెరవేరదు. అలాగే అండి. వస్తానంటీ.